శివుడు మాట్లాడడు అంటారు. కానీ శ్రీకాళహస్తిలో ఆయన శ్వాస మాత్రం వినిపిస్తుంది. ఆ రోజు సాధారణ దర్శనమే అనుకున్నాను. గర్భగుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ గాలి ఒక్కసారిగా మారింది. చుట్టూ ఎక్కడా గాలి లేదు. కానీ లింగం దగ్గర దీపం మాత్రం ఊపిరి పీల్చుతున్నట్టుగా ఊగింది. అప్పుడే అర్థమైంది. ఇది రాయి కాదు, ఇది విగ్రహం కాదు, ఇది సజీవమైన శివతత్వం. అర్చకులు చెబుతున్నారు, ప్రపంచంలో ఎక్కడైనా లింగాన్ని పూజిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో లింగాన్ని గాలి పూజిస్తుంది. ఎన్ని శతాబ్దాలు గడిచినా విగ్రహం చుట్టూ దీపం ఎప్పుడూ ఆరదు. విజ్ఞానం అడుగుతుంది ఎలా అని. భక్తి సమాధానం చెప్తుంది శివుడు ఉన్నాడు అని. ఆ క్షణంలో నువ్వు నీ కళ్ళతో శివుణ్ణి చూడవు. నీ లోపల ఉన్న భయాలు కదిలిపోతాయి. శివుడు ఇక్కడ వాక్యం ఇవ్వరు, వరం ఇవ్వడు. కేవలం నీ కర్మను కదిలిస్తాడు. అందుకే అంటారు, శ్రీకాళహస్తి దర్శనం ఒక పూజ కాదు, ఒక అనుభవం. ఇది చూడటం కాదు, శివుడు నిన్ను చూడటం. ఓం నమ శివాయ.